చెప్తున్నాడు, ఈ శరీరాన్ని పెంచుతూ తినిపిస్తూ వ్యభిచారంతో మీ శరీరాన్ని తృప్తిపరిస్తే ఏం జరుగుతుందో తెలుసా? చనిపోతారు ఆత్మలు. అప్పుడు దేవుడు నీ కోసం ఉద్దేశించిన నిజమైన జీవితం నీ నుండి దూరం అయిపోతుంది. ఆదాము ఆత్మలో మరణించాడు, కానీ శరీరంలో 930 సంవత్సరాలు జీవించి చనిపోయాడు. ఆయన ఆత్మలో చనిపోయినప్పుడు అన్ని విషయాల్లో కూడా చనిపోయాడు. అందుకే చాలా మంది బాధపడుతూ ఉంటారు, అయ్యో నా భర్త, నా భార్య, నా కుటుంబం, నా ఆర్థిక పరిస్థితి నా అదుపులో లేదని, ఆనందంగా లేను, నా జీవితంలో సంతృప్తి లేదని అంటూ ఉంటారు. అందుకే నీవు లేదా నీ శరీరాన్ని తృప్తిపరచుకోండి, లేదా దేవుడు మీకు ఇవ్వాలనుకున్న జీవితాన్ని పొందుకోండి. ఆర్థికంగా క్షీణించిపోతావు, ఆధ్యాత్మికంగా నీవు చనిపోతావు. ఆత్మ మీ జీవితంలో పని చేయదు. ఒకవేళ మీరు శరీరానికి లోబడి జీవిస్తే, పెద్ద సంఘం నడిపించాలనుకున్నప్పుడు నీవు నిజమైన ప్రవచనాలు చెప్పలేవు, అప్పుడు నకిలీ ప్రవచనాలు చెప్తావు. అవి కొనసాగించడానికి నీవు రౌడీజం చేస్తావు, ఏదైనా చేస్తావు, ఎందుకంటే నీవు ఆత్మలు చనిపోయినావు కాబట్టి. ఈ రోజు మీరు వాడుతున్న ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, అది సోషల్ మీడియాలా లేదు, అది ఫోన్ సైట్గా మారింది. మీరు ఏమనుకుంటున్నారు? 24 గంటలు ఇన్స్టా ఫేస్బుక్లో గడిపితే మీ ఆధ్యాత్మిక జీవితం బాగుంటుందనా? క్రీస్తు చెప్పాడు, నీవు శరీరానుసారంగా నడిస్తే చనిపోతావని. ఆత్మానుసారంగా నడుచుకున్నది, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. అప్పుడు సంఘాన్ని నడిపించడానికి శక్తిని ఉపయోగించనక్కర్లేదు. బిజినెస్ చేయడానికి ఆత్మ మిమ్మల్ని గైడ్ చేస్తుంది, మిమ్మల్ని నడిపిస్తుంది. అప్పుడు మీ జీవితం, మీ కుటుంబం నడిపించడానికి సులభం అవుతుంది. హల్లెలూయా.